18వ పాఠం దత్తప్రభువు దర్శనం. మీరీ రాత్రి చూసినది మామూలు తాంత్రికుని చోడు హోమ ప్రక్రియ మాత్రమే కాదు. మీరు చాలా అదృష్టవంతులు. మీరు బయలుదేరిన సంకల్పం శుద్ధమైనది, పవిత్రమైనది అయి ఉండాలి. లేకపోతే మా లామాసరిలోని ముసలి లామాలకు సైతం దర్శనం దొరకని సిద్ధపురుషులు, పరమ గురువులు, సిద్ధగురువైన మహాశోభనం అనబడే శాశ్వత చిరంజీవ పురుషుడు మీకు దర్శనమిచ్చాడు. ఆయనను మీ భాషలో భారతీయులు దత్తప్రభువు అంటారు. ఆయన గురించిన కథలు గాథలు ఇక్కడ టిబెట్లోని గొర్రెల కాపరులకు సైతం తెలుసు. ఎప్పటికప్పుడు ఆయన అకస్మాత్తుగా దర్శనమిస్తాడని ఇక్కడ మా టిబెట్లోని వారందరూ ఊహిస్తుంటారు. కానీ ఆయనను ప్రత్యక్షంగా చూసిన వారు ఈ మధ్య కాలంలో కనబడలేదు. ఇవాళ మీరు చూశారు. అదృష్టవశాత్తు మీరు తొందరపడి ఏ తెలివి తక్కువ పని చేయలేదు కదా. లామాసరిలోని తోషిలామా తన బంగారు ధర్మసింహాసనంపై కూర్చుని ఆ సాహస బృందాన్ని చూస్తూ అన్నాడు. ఆయన చేతిలో జపమాల వేగంగా తిరుగుతోంది. ఆయన మాట్లాడుతుండగానే మేం అంత పని చేసేవాళ్ళమే. మా తుపాకీలను దట్టించాం కూడా. ఇంకా నయం పేల్చాం కాదు అన్నారు అందరూ ఏకకంఠంతో. భల్లున నవ్వాడు ముసలి తాషీలామా. గురుదేవులు తుల్లిపడ్డారు సాహస బృందం. లామా, మా తెలివి తక్కువతనానికి మీరు నవ్వుతున్నారా అన్నాడు నికోలస్ రోరిక్చు. టిబెటన్ లామాలన్నా ఆశ్రమాలన్నా అభిమానం కలవాడు. తాషీలామా ఉక్కిరిబిక్కిరిగా నవ్వుతూ శ్వాస అందక నిదానంగా అన్నాడు. మీరు తుపాకీ పేల్చినా ఏమవుతుంది? ఏమీ కాదా? 10 మంది మీ ఒక్కసారి తుపాకీలు పేల్చినా అన్నారు అంతా ముక్త కంఠంతో. అవును, ఆ దత్త ప్రభువును కనీసం తాకనైనా లేవు మీ ఆయుధాలు. ఎందుకంటారా? ఆయన శరీరం ఉండేది ఈ పంచభూతాలలో కాదు. భూమి, నీరు, నిప్పు, గాలి అనే ఈ పంచభూతాలకు పైన ఉండే పరమాకాశ తత్వంలో శాశ్వత రూపంలో నిలిచి ఉంటారు ఆ యోగినాథులు. అందుకే మా టిబెటన్ లామాలు సైతం ఆయన పేరు చెబితే మోకాళ్ళపై కూర్చుని మోకరించి ప్రార్థిస్తారు. దత్తప్రభువు శంఖం వినిపిస్తే తుఫాను వర్షం కూడా ఆగిపోవలసిందే. మంచు పడటం కానీ, ప్రచండంగా ముంచుకొస్తున్న మంచు తుఫాను కూడా ఆగిపోవలసిందే. అలాగే నిలబడిపోవలసిందే. అంతేందుకు, నా చిన్నతనంలో ఒకసారి నేనింకా 10 ఏళ్ల పిల్లవాడిగా ఉన్నప్పుడు టిబెటన్లోని నది ఒడ్డున ఆడుకుంటున్నాను. నాకిప్పుడు 90 ఏళ్ళు దాటింది. నది ఒడ్డున రాయి మీద ఒక పిచ్చివాడు కనిపించాడు. నేను వెళ్ళి ఆయనను బెదిరింపుగా ఏదో మాట్లాడబోయాను. అంతే, మరుక్షణమే ఆయన నిలుచున్న బండరాయి పక్కనే ఉన్న కొండలోకి చేతిని దూర్చి భుజం దాకా చొప్పించాడు. ఆశ్చర్యం! అంత బండరాయి వెన్నపూసలో దారిచ్చింది అతని చేతికి. ఏం జరిగిందో తెలిసేలోగా నా ఊపిరి ఆగిపోయింది. తటాలున ఆ శిలలోంచి ఒక పెద్ద శంఖం బయటకు తీశాడు. అది 1.5 అడుగుల పొడుగున్న కుడివైపు ప్రదక్షిణగా తిరిగి దక్షిణావర్త శంఖం. నన్ను చూసి వికటంగా నవ్వి ఆ శంఖాన్ని భమ్మని పూరించాడు. ఆశ్చర్యం! నా కళ్ళను నేనే నమ్మలేను. మరుక్షణమే గలగల ప్రవహిస్తున్న నది వెనక్కి తిరిగి వ్యతిరేకంగా ప్రవహించింది ఆయన దిక్కుగా. తరువాత ముందుగా ప్రవహించడం మానేసి గుండ్రంగా సుడిగుండంలా ఆయన పాదాల చుట్టూ ప్రదక్షిణ చేసి నిలబడిపోయింది. శంఖం ఊదినంతసేపు ఆ శంఖం ధ్వనించగానే పట్టపగలే ఆకాశంలో నక్షత్రాలు కనిపించాయి. తూర్పు పడమరలుగా సూర్యుడు, చంద్రుడు ఒక్కసారి వెలిగారు. మరుక్షణమే ఆయన అన్నీ మాయం చేసి చేయి ఊపుతూ నన్ను దగ్గరికి పిలిచాడు. తలపైన అతని అమృత హస్తం ఉంచి ప్రేమగా తాషీలామా అంటూ 3 సార్లు మంత్రంలో ఉచ్చరించాడు. నాకేమీ అర్థం కాలేదు. ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే ఆయన నేను భవిష్యత్తులో ఈ లామాసరికి పీఠాధిపతిగా, ఈ తాషీలామాగా సింహాసనాన్ని అధిష్ఠించడాన్ని
తెలిపే భవిష్యత్తును సూచించాడని తెలుస్తుంది. మా గురుదేవులు చెప్పేవారు, దత్తప్రభువు జరగబోయేదాన్ని చెప్పడం మాత్రమే కాదు, ఆయన ఏం చెబితే అదే జరుగుతుంది. ఆయన సిద్ధపురుషుడు కాదు, మాట్లాడే భగవంతుడు. అతడే చండ్రజీ దేవుడు. ఈ టిబెట్ రక్షకుడైన వజ్రపాణి బోధిసత్వుని అవతారం. మీ జన్మలు తరించాయి, మీ సాహసయాత్ర దిగ్విజయం కానున్నది. మీకు దత్తప్రభువు ఆశీస్సులు లభించాయి. ఇక మీరు నిశ్చింతగా మీ ప్రయాణాన్ని కొనసాగించవచ్చు. ఈ రోజు నుంచే అంటూ తాషీలామా తన పక్కనే ఉన్న పెద్ద గంటను మోగించాడు. పరుగున 4 బ్రహ్మచారులు వచ్చి ఈ సాహసయాత్రికులకు వేడివేడి టిబెటన్ సాంపా ఇచ్చారు. ఇంకా రొట్టెల వంటి ఆహారాన్ని పెట్టి వినయంగా ముందుకు వంగి నమస్కరిస్తూ వెనక్కి నడుస్తూ సెలవు తీసుకున్నారు గౌరవ సూచకంగా. 19వ పాఠం అఘోరమూర్తి. మా తాతగారి 100 ఏళ్ల నాటి సాహసయాత్ర చదువుతూ ఉంటే అది ఒక గాథ చదువుతున్నట్టుగా అనిపించలేదు. మొదటి పేజీ చదవటం ప్రారంభించిన క్షణం నుంచి వేరే ప్రపంచంలోకి అడుగుపెట్టినట్టు నా చుట్టూరా ఉన్న పరిసరాలను మరిచిపోయే ఒక మాయాజాలము మంత్రదండముతో మంత్రించి సృష్టించిన మాయాలోకంలోకి అడుగుపెట్టినట్టు నా పరిసర ప్రపంచమును మరిచిపోయాను. హిమాలయాల్లో అడుగుపెట్టి నడక సాగిస్తున్న ఆ రిపోర్టర్ని చదువుతూ ఉంటే అది మా తాతగారి సాహస బృంద యాత్ర కథలాగా లేదు. చదువుతున్న నేను రివ్వున ఆకాశంలో ఎగిరి ఆలోచనల మీద తేలిపోతూ మరో ప్రపంచంలో సాహసయాత్ర చేస్తూ సీతాకోక చిలుకలాగా ఊహాలోకంలో విహరిస్తున్నట్లుగా ఉంది. కొన్ని చోట్ల అందమైన జలపాతాలు, మంచు పర్వతాలు కనిపిస్తే మరొక పేజీలో భయంకరమైన తాంత్రిక హోమాలు, భూతాల దెయ్యాల కొంపలు నా వెన్నెలో చలి భయం పుట్టించి వణికించేస్తున్నాయి. ఇది నిజంగా రిపోర్టా లేక నా అద్భుతమైన రంగురంగుల కళల విచిత్ర ప్రపంచమా అనుకుంటూ ఒక్కొక్క పేజీ నమలేస్తున్నట్టుగా తనను తానే చదివేస్తోందా రిపోర్ట్. ఇంతలోకే నా కళ్ళు ఠక్కున ఆగిపోయాయి. అఘోరీ అన్న అధ్యాయము చూడగానే ఊరి భగవంతుడా, ఈ పేరేమిటి వింతగా ఉంది అనుకుంటూ హిమాలయ సాహసయాత్రకుల బృందము అనుభవాలన్నీ ఆతృతగా చదవసాగాను. పూజ్య పీఠాధిపతి తాషీలామా గురుదేవులను లామాసరి ఆశ్రమాన్ని వీడ్కొని ముందుకు సాగిపోతున్నాము. వాతావరణము ప్రశాంతంగా ఉంది. ఆకాశము నీలంగా, మబ్బులు లేకుండా నిర్మలంగా వెలుగుతోంది. ప్రొద్దుటి నీరెండ బంగారు కాంతితో వెలుగులు చిమ్ముతూ గోరువెచ్చగా మా శరీరాలను తాకుతోంది. ఎంతో హాయిగా హాయిమంటూ చల్లని ప్రశాంత వాయువులు చల్లని ప్రశాంత వాయువులు మా చెవులను తాకుతూ తలపై నుండి నెమ్మదిగా వీస్తున్నాయి. పరమసుఖాన్ని కలిగిస్తూ ఒక స్నేహితురాలు ప్రేమతో తాకే స్పర్శలాగా ఉత్సాహంగా అడుగులు వేస్తూ చురుకుగా నడక సాగించాము. ఉదయమే లామాసరి ఆతిథ్యంతో వేడిగా మా కడుపులో నింపుకున్న సాంపా జావ, వేడివేడి ఫలాహారము మాకు ఎంతో అండగా నిలిచాయి. శ్రమ తెలియకుండా అందరము నవ్వుతూ పేలుతూ పాడుకుంటూ ఉల్లాసంగా నడుస్తున్నాము. హిమాలయ పర్వతాల ఎడమ ప్రక్కన ఏటవాలుగా క్రిందికి దిగిన కొండచర్య వెంబడే నడుస్తూ అట్టే శ్రమ లేకుండానే ఒక విశాలమైన మైదానంలోకి చేరుకున్నాము. అక్కడ మంచు లేదు. గోధుమ రంగు పొడి ఇసుక చందనపు పొడిలాగా గాలికి ఎగురుతూ ప్రశాంతతను కలిగిస్తోంది. మంచు మైదానములో నడిచే శ్రమ తగ్గింది కదా అనుకుంటూ ఆనందంగా మేమంతా ఆ మైదానంలో చురుకుగా నడిచిపోసాగాము. 1 గంట అలా దిగి నడవగానే పర్వతము లోయ మొదలయ్యి కుడివైపుగా మళ్ళింది ఏటవాలుగా. బంగారు రంగు ఎండ అప్పటికే మధ్యాహ్నం అవుతోందని సూచిస్తూ గోరువెచ్చగా మా శరీరాన్ని తాకుతోంది. అకస్మాత్తుగా ఓ చల్లటి గాలి తిమ్మెర నాలుకగా వచ్చి మా ముఖాలను తాకింది. ఎక్కడదా ఈ చలిగాలి గాడుపులాగా వీస్తోంది అనుకుంటూ పరిశీలించి చూస్తే ఆ లోయ క్రింద అడుగున నీలంగా కొండవాగు వంటి నది ప్రవహిస్తోంది. మంచు కరిగిన నీళ్లు అతి చల్లగా ప్రవహిస్తూ నది మీద వీచే నీటి గాలి అతి చల్లగా మా మొహాలకు తాకిందని అర్థమైంది.
నది వెంబడే 5-6 మైళ్ళు నడిచి వెళ్ళగా దారి కుడివైపుకు తిరిగి ఎత్తుగా శిఖరం వంటి కొండచర్య మీదుగా ప్రయాణించింది. ఇంతలో సూర్యుడు అస్తమించాడు. నీరెండ అకస్మాత్తుగా కొండల చాటున మాయమైంది. గోరువెచ్చని హాయి అంతమై చలిగాలి వీచసాగింది. అప్పుడు గుర్తుకు వచ్చింది మాకు హిమాలయ పర్వతాలలో సూర్యాస్తమయము అకస్మాత్తుగా జరుగుతుందని. ఎందుకంటే ఎత్తైన పర్వతాలు చాటుకుపోయి చూస్తుండగానే అకస్మాత్తుగా మాయమవుతాడు సూర్యుడు. మరుక్షణమే బంగారు ఎండ ఎడతెరిపినట్టు కనుమరుగై నిఠారు నీలి నీడలు దారికి అడ్డంగా పొడుగాటి కొండ శిఖరాల కీ నీడలు చిత్రాలు దారికి అడ్డంగా పడుతూ క్షణాల మీద పొద్దువాలి మరుక్షణమే చీకటి పడుతుంది. అంతే. చల్లని మంచుగాలి ఎముకలు కొరికే చలి పెద్ద శబ్దంతో వీచడం మొదలయ్యింది. దానితో మాకందరికీ అర్థమైంది, ఈ రాత్రికి ఉండటానికి బస, తినటానికి భోజన వసతి, రాత్రి తలదాచుకోవడానికి నీడ, ఏదైనా ఆశ్రయం ముందే ఏర్పాటు చేసుకోకపోతే మా పాటలు ఇక కుక్క పాటలే అని అర్థమైంది. దానికి తోడు మా మిత్ర బృందము అంతా గత 2 రోజులుగా చూసిన భయంకర అనుభవాలు, జ్ఞాపకాలు ఇంకా మర్చిపోలేదు. హాయిగా వెచ్చగా ఏదైనా లామాసరీ కానీ ఏదైనా కొండ గుహలో కానీ తలదాచుకోక తప్పదు. ఎందుకంటే ఇప్పుడు మేము గుడారము బిగించి శిబిరము కానీ టెంట్ కానీ ఏర్పాటు చేసుకోవడానికి సమయం చాలదు. దానికి తోడు మేమిక్కడ ముందుగా మరి ఏర్పాటు చేసుకోలేదు. ఇలా అనుకుంటూనే నిటారైన శివలింగాకారములో ఉన్న గుట్ట మీదకి చేరుకున్నాము. దానికి ఇటు అటు 2 వైపులా ఎత్తైన పర్వతాలు కోటగోడల్లా ఆకాశానికి అంటుతూ నిలబడి ఉన్నాయి నిరంకుశముగా. ఇంకా మాకు మిగిలినది ఒక్కటే దారి. ఎదురుగా ఉన్న గుట్టల మీద ఎక్కడైనా గుహ కానీ ఆశ్రమము వంటి మఠము కానీ ఉన్నదేమో కనుగొనడానికి ప్రయత్నించాలి. ఇంతలో మాకు ఎదురుగా గొర్రెల కాపరి ఒకడు కొండ మేకలను తోలుకుంటూ కొండ దిగువకు పోతున్నాడు. రాత్రి ఉండడానికి ఏదైనా నివాసము కానీ ఏదైనా కొండ గుహ కానీ ఈ ప్రాంతంలో ఉన్నదేమో అని అతడిని ప్రశ్నించాము. ముందు నడుస్తున్న మేకలని అదిలిస్తూ కర్రతో నేల మీద తట్టి అతడు, అదిగో ఆ స్వామి ఉన్నారు ఎదురుగా కనిపించే గుట్ట శిఖరం మీద, ఆయన దగ్గరకు పోండి, మీకన్నీ లభిస్తాయి. ఆయనకు కనుక మీ మీద దయకాని కలిగిందా, మీదే అదృష్టం, మీకన్నీ లభిస్తాయి అంటూ పొడుగాటి తన కర్రతో మా ఎదురుగా ఉన్న గుట్ట మీదకు చూపించాడు. వెంటనే రష్యన్ చిత్రకారుడు తన బ్యాగులోంచి బైనాక్యులర్స్ వేసి ఎదురుగా కొండ చర్యను గాలిస్తూ పరిశీలించాడు. అదిగో ఎత్తుగా కనిపించే గుట్ట ఎక్కిపోతే దాని శిఖరం మీద నిఠారుగా గోడలా చెక్కినట్టు ఒక గుహ లాంటిది కనిపిస్తోంది. లోపల ఎవరైనా ఉన్నారో లేదో బయటకు కనిపించటం లేదు కానీ చీకటిగా ఉన్న గుహ ద్వారం లోపల నుంచి ఎర్రగా బంగారు రంగు మంట వెలుగుతూ గోడల మీద నాట్యమాడుతూ కనిపించింది. బహుశా చలిమంట కావచ్చు, లేదా ఏదైనా వంట చేసుకుంటున్న అగ్నిజ్వాల కావచ్చు. మనం వెళ్ళి ప్రార్థిస్తే మనకేదైనా ఆశ్రయం దొరక్కపోదు అంటూ వడివడిగా అడుగులు వేశాము. ఎంత ప్రయత్నించినా గోడలాగా నిఠారుగా పైకి పెరుగుతున్న కొండచర్య ఎక్కటం దాదాపు అసాధ్యమనిపించింది. చివరకు కొండ గోడ మీద కనిపించే చిన్న చిన్న కన్నాలలోకి మా బూట్లు దూర్చి చేతి వేళ్లతో అందిన బండరాలను దొరపుచ్చుకుంటూ ఎగబాకి మా గుండెల్లోని ప్రాణాలు కంఠంలోకి తన్నుకు వచ్చేసరికి ఆ కొండ గుట్టపైకి చేరుకున్నాము. గుహ బోర్లించిన అర్ధచంద్రాకారముగా ఒక ఏనుగు వీపులాగా గుండ్రటి ఆకారంతో ఉన్నది. ఆ గుహలో 15-20 అడుగుల లోపలగా ఒక సాధువు కూర్చుని ఉన్నాడు. ఆయన కనుగుడ్లు ఎర్రగా నిప్పు కణికల వలె ఉబ్బరించి ఉగ్రంగా మండుతున్నట్లు మా వైపు చూశాడు తల ఎత్తి. ఆయన ముందు వెలుగుతున్న పెద్ద చలిమంట వంటి నెగడు, అందులో సాంబ్రాణి గుగ్గిలము వంటి పొడి వేస్తూ మంత్రాలు చదువుతూ రకరకాల మూలికలు ఏవేవో వింత వస్తువులు మంటలో వేసి హోమం చేస్తున్నాడు. నిశ్శబ్దంగా మంత్రాలు గునుక్కుంటున్నట్టు చదువుతున్నాడు. మారాక ఆయన ఏకాగ్రతను నిశ్శబ్దాన్ని భంగపరిచింది కాబోలు. మా వంక ఆయన అసహనంగాను క్రోధంగాను చిరాకుగాను చూశాడు. మేమందరము సగౌరవంగా నేలకి మా నుదురు తగిలే విధంగా వంగి 3 సార్లు దండ ప్రాణామం వంటిది కాళ్ళ మీద కూర్చుని చేశాము. గుహలో చోటు చాలక మాలో బాగా మాట్లాడగలిగిన వ్యక్తి
నోట్విచ్ రష్యన్ రాయబారి కావటంతో ఆయన తన మృదువైన మాటకారి తనముగా మాట్లాడే సంబోధనతో మహామునులకు నమస్కారము, ఋషీశ్వరులకు ప్రణామము అంటూ అలా మాట్లాడుతూ ఉండగానే ఉరుము వంటి కంఠంతో ఆ సాధువు గర్జించినట్లుగా అన్నాడు. అతడి మాటలకు అడ్డు తగులుతూ ఇలా, మీరంతా పర్వతయాత్రికులు అవునా? ఈ రాత్రికి మీకు ఆశ్రయం కావాలి అంతేనా? ఆహారం కావాలి. అది మీరు చెప్పకనే చెబుతున్నది. దుమ్ము ధూళి కొట్టుకుని ఉన్న మీ వాలకము చూస్తే, మీ వేషాలు బట్టలు చూస్తే మీరంతా పగటి వేషగాలలాగా వేరువేరు దేశాల నుంచి వచ్చినట్లున్నారు అవునా? సరే, నేను చెప్పినట్టు చేయండి, అన్నీ సమకూరుస్తాను. దూరాన లామాసారి నుంచి దీవెన పొంది వచ్చారుగా, నేను చెప్పినట్టు తూచా తప్పకుండా చేయాలి అన్నాడు. తన మెడలోని రుద్రాక్షమాలను గుంజుకుంటూ ఎడమ చేత్తో పెద్ద సటకా వంటి కర్రను మండుతున్న హోమగుండంలోంచి తీసి నేల మీద తాటించి పెద్ద శబ్దం చేయడంతో అందరం ఉలిక్కిపడ్డాము. ఉరుము వంటి ఆయన కంఠస్వరము విని కఠోరముగా క్రూరంగా అదిలిస్తున్నట్లు మాట్లాడిన ఆ సాధువు ఒక అఘోరి అని తరువాత తెలిసింది మాకు. భయంతో బిక్క చచ్చిపోయి ఉన్నాము. గురుదేవ, మీరు ఆజ్ఞాపించినట్లే నడుచుకుంటాము. మేము మీరు చెప్పినట్టే తూచా తప్పకుండా నడుచుకోగలము అన్నాము. అందరం ఒకే కంఠంతో మళ్ళీ తల నేలకు ఆనించి ప్రణామం చేస్తూ, ఖచ్చితంగా నేను చెప్పినట్టే చేయాలి. అలా చేస్తేనే అన్నీ సక్రమంగా జరుగుతాయి. లేకపోతే పరిణామాలు ఎలా ఉంటాయో ఏం జరుగుతుందో నేను చెప్పను, మీరే అనుభవిస్తారు అన్నాడు గర్జించినట్టుగా బొంగురు కంఠముతో. మళ్ళీ ఒక్కసారి ఆయనకు నమస్కరించి ఆసక్తిగా వినసాగాము. ఆ అఘోరి కఠోరమైన ఆజ్ఞ ఎలా ఉంటుందో భయపడుతూనే, మీరు చాలా దూరం నుంచి నడిచి వచ్చినట్లున్నారు, బడలెక్కతో డస్సిపోయి ఉండాలి అవునా? అవును గురుదేవ, చాలా అలసిపోయాము. మీకు ఆకలి కూడా దంచేస్తోంది. మీ కడుపులో ఎలుకలు కూడా పరిగెడుతున్నట్లు ఉన్నాయి కదూ, వికృతంగా నవ్వుతూ అన్నాడు అఘోరి మహాశయుడు. ఈసారి భయంగానే ఆకలి ఉన్నదని అంగీకరించాము. మీరు ఈ పర్వత గుహకు ఎక్కేదారిలో ఒక చల్లటి నదీ ప్రవాహం చూసే ఉంటారు. అవును గురుదేవ, దిగువనున్న లోయలోంచి ఎడమవైపుగా ప్రవహిస్తున్నది నది. అది పవిత్రమైన మందాకిని నది. దానికి దారిలో అలకనంద, జాహ్నవి నదుల పాయలు కలిసి మీరు వచ్చే మైదానంలో కలిసి గంగా నదిగా ప్రవహిస్తుంది. మీరు వెళ్ళి చల్లటి ఆ మందాకిని నదిలో హాయిగా స్నానం చేయండి, ఇష్టం వచ్చినంతసేపు. అలా స్నానం చేస్తూ ఉండగా నీటిలో కొట్టుకుని వచ్చే వస్తువు పైకి తేలుతూ మీకు కనిపిస్తుంది. దానిని జాగ్రత్తగా ఒడ్డుకులాగి భద్రంగా పొట్లం కట్టి పైకి తీసుకురండి అన్నారు. సరే గురుదేవ అన్నాము. ఏం మాట్లాడుతున్నామో ఆలోచించకుండానే, నేను చెప్పేది అక్షరాలు ఆచరించాలి, తూచా తప్పకుండా వింటున్నారా అంటూ గట్టిగా అరిచినట్టు మళ్ళీ అన్నాడు. ఏదో విశేషం చెబుతున్నట్టుగా, ఆ నీటిలో కొట్టుకు వచ్చిన వస్తువును జాగ్రత్తగా ఒడ్డుకు లాగాలి. నుదురు బెదురు లేకుండా దానిని నీటిలోంచి తీసుకువచ్చి ఆలస్యం చేయకుండా ఈ గుహలో నా ముందర పెట్టాలి. ఇది మా హుకుం, అంటే ఆజ్ఞ, ఏమాత్రం తప్పరాదు అంటూ తన చేతిలోని పటకాను నేలపై కొట్టి తన కుడి చేతిలోని శంఖం నోటికి ఆనించి గట్టిగా పూరించాడు. భం అంటూ ఆ గుహ అంతా ప్రతిధ్వనించేలాగా మంటలోని చితుకులను ఒక్కసారిగా ఎగసం తోశాడు కదిలిస్తూ. జ్వాల ఒక్కసారిగా భగ్గుమని ప్రజ్వలించింది. గుహ అంతా వెలిగిస్తూ అప్పుడు చూశాము ఆయన వెనకాతల నల్ల రాతితో చేసిన నిలువెత్తు కాళీమాత విగ్రహము భయంకరముగా ఉంది. విగ్రహం కుడి చేతిలో కొడవలి వంటి భైరవ ఖడ్గము, మెడలో మనిషి పూరేల కపాలమాల ధరించి, నాలుక తెరచి తెల్లని కూరలు నిమ్మకాయ వంటి కనుగొడ్లతో భీకరముగా ఉన్నది. ఆ సాధువు కాళీమాత భక్తుడని మరుక్షణంలోనే మాకు అర్థమైపోయింది. ఇలాంటి వారి వద్ద అనేక శక్తులు ఉంటాయి. ఊహించిన భయంకరమైన సిద్ధులు కూడా వీరి వశంలో ఉంటాయి. అందుకని భయంగా అందరము తల వంచుకొని ఆయన చెప్పిన ఆజ్ఞను తప్పకుండా శిరోధార్యంగా చేస్తామని తరువాత కానీ మాకు తెలియలేదు ఆయన ఆజ్ఞ ఎంతటి గుండెలు తీసిన బంటుకైనా భయం కలిగిస్తుందని. అప్పటికే బాగా చీకటి పడింది. హిమాలయ లోయల నుంచి చల్లటి ఈదురుగాలి గుహ వైపు వీస్తోంది. ఇప్పుడే నిటారుగా గోడవలే ఉన్న కొండ దిగి జారి పడకుండా పాకుతూ వెళ్ళి క్రింద మైదానం చేరుకోవాలి. అక్కడ నుండి అలా సుమారు 2 మైళ్ళు నడిస్తే ఆ సాధువు చెప్పిన నది వస్తుంది.
ఇంకా మా స్నానాలు పూర్తి చేసి మళ్ళీ ఈ కొండ చర్యపైకి గోడ మీద బల్లిలాగా ఎగబాకుతూ రావాలి. దేవుడా, అతి ప్రయాస మీద కొండ దిగి కుక్కలలాగా వగరుస్తూ వచ్చి గుహ క్రింద మైదానంలో నిలబడ్డాము. ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ, ఇంకా ఎందుకు ఆలస్యం? అఘోరి గారి ఆజ్ఞ విన్నాం కదా. చచ్చినట్టు ఇంత చలిగాలిలోనూ వెళ్ళి ఆ మంచు కరిగిన గంగ నీళ్ళలో స్నానం చేసి రావాలి. ఏదో తెమ్మన్నాడు కదా, ఏమిటో చెప్పలేదు అనుకుంటూనే ఒకరి మొహం వంక ఒకరు చూసుకుంటూ ఆయష్టంగానే బయలుదేరాము. అలా సుమారు అరగంట 30 గంట నడిచి నది ఒడ్డుకి చేరాము. అప్పటికే బాగా పొద్దు వాలిపోయింది. రాత్రి 8 గంటలు కావచ్చు. నెమ్మదిగా బూట్లు, మేజోళ్ళు, టోపీ తీసివేసి నిదానంగా మా డ్రెస్సులు అన్నీ విప్పి ఒడ్డునే పెట్టాము. ఒకరు కాపలాగా కూర్చున్నారు. మిగతా వాళ్ళు దిగి నదిలో కాలు పెట్టాక తెలిసింది, జివ్వుమని పీకేస్తున్నాయి కాలినారాలు. నదిలోకి అంటూ పెద్దగా కేకలు వేశారు. మాలో సుకుమారంగా ఉన్న శ్రీనివాస చక్రవర్తి, బెంగాలీ బ్రాహ్మణుడు మేఘనాథ్ సహా ఇద్దరూ ఒకేసారి. ప్రయాణంతో వేడెక్కిపోయిన శరీరాలు చల్లటి నీటిలో మునిగి తేలగానే ఈదురుగాలి తగిలి చలికి బీసుకుపోయాము. వణుకుతూ గబగబా ఒకరి తర్వాత ఒకరు నీళ్లలో మునిగి స్నానం అయిందనిపించాము. చివరకు ఆఖరివాడైన జగదీష్ చంద్రబోస్ వంతు వచ్చింది. అప్పటిదాకా ఆయన మా వస్తువులకు బట్టలకు కాపలా ఉన్నాడు. నెమ్మదిగా కాళ్ళు నీళ్లలో తడవగానే చచ్చానురా బాబూ అంటూ చలికి కేక పెట్టాడు. ఎలాగో ఆ నీటిలో 3 మునకలు వేసి తనకు అలవాటైన గాయత్రి మంత్రాన్ని గబగబా సంధ్య వార్చినట్టు వార్చి గాలికి ఎండుటాకుల కంపించిపోతూ చలికి బిగుసుకుపోయాడు. ఆయన ఒడ్డుకు వచ్చిన తర్వాత గుర్తుకు వచ్చింది మా అందరికీ. ఆయన ఏదో తెమ్మన్నాడు కదా, ఏమిటది అంటూ నీళ్ల వైపు చూసిన మాకు దూరాన తెల్లగా ఏదో వస్తువు నీటి ప్రవాహం మీద తేలుతూ కొట్టుకు వస్తోంది. అది మా దగ్గరకు రాగానే పట్టుకోబోతే అది మళ్ళీ ప్రవాహంలోకి మధ్యగా వెళ్ళిపోయింది. ప్రక్కనే పడి ఉన్న ఒక గెడకర్రను తీసుకుని ఆ వస్తువును ఒడ్డుకు లాగితే మరుక్షణమే 2 సభ్యులు నీటిలోకి దూకి ఆ వస్తువును దొరకబుచ్చుకున్నారు. తడిగుడ్డలతో ఒడ్డుకు తీసుకువచ్చిన ఆ వస్తువును టార్చ్ వేసి చూసిన జగదీష్ చంద్రబోస్ కెవ్వున కేక వేశాడు భయంతో. శవం అంటూ, ఇది చచ్చిపోయిన మనిషి శవం బాబోయ్, నాకసలే శవాలంటే చచ్చే భయం అంటూ భయంతోనూ చలితోనూ గడగడ వణికిపోతున్నాడు. ఇంకా ఏడుపు ఒకటే తక్కువ అన్నట్టు చార్లెస్ బెల్ ముందుకు 2 అడుగులు వేసి టార్చ్ వేసి పరిశీలనగా చూస్తూ, ఇది ఒక పసిబాలుడి శవం. తెల్లటి ఎర్రటి గుడ్డలు చుట్టగా చుట్టి ఎవరో నీటిలో పడేశారు లా ఉంది. కొట్టుకు వచ్చింది నదీ ప్రవాహంలో అన్నాడు. దానిన మన అఘోరి మహాత్ముడు తన గుహకు తెమ్మన్నది. దేవుడా, ఏమి కర్మరా అనుకుంటూ నలుగురం ధైర్యం చేసి ఆ గుడ్డల మూట విప్పి చూస్తే లోపల 7-8 సంవత్సరాల వయస్సు నిండని ఒక పసిబాలుడి శవం బాగా కుళ్ళిపోయి ఉంది. చేపలు నీటిలో పొడుచుకు తినేస్తున్నందువలన ఆ బాలుడి 2 కనుగుడ్లు లేవు. లోతుగా 2 గుంటలు కనిపిస్తున్నాయి. నోరు తెరుచుకుని ఉంది. భయంకరంగా చచ్చిపోతున్న వేదనతో నాలుక బయటకి చాచుకుని ఉన్నది. ఆ శవం భీకరంగా కనిపించింది. వెంటనే దాన్ని క్యాన్వాస్ గుడ్డలో చుట్టి ప్యాక్ చేసి మూసుకుంటూ బయలుదేరాము. అందరము మూలుగుతూ, ఇంకా ఏడుపు ఒకటే తరువాయి అనుకుంటూ. అలా ఎంతసేపు నడిచామో తెలీదు. అఘోరి మహాశయుని గుహ కిందకు వచ్చి నేల మీద నిలబడ్డాము. నిటారుగా ఉన్న గోడ వంటి ఆ కొండ గుహలోకి ఎలా ఎక్కాలో ఆ చీకట్లో అని ఆలోచిస్తూ, అందరూ వచ్చారా అంటూ గుహలోంచి పులి రంకె వేసినట్లు అరిచాడు సాధువు గారు. అందరము కొండ క్రింద హాజరుగా వచ్చి ఉన్నాము గురుదేవా అంటూ. మీరంతా ఒక్కసారి కళ్ళు మూసుకోండి, నన్ను మీ మనసులో తలుచుకోండి అన్నాడు కొండ మీద నుంచి. మేమందరము గట్టిగా కళ్ళు మూసుకున్నాము. ముఖ్యంగా చేతులని ఆ శవం వంక చూడలేక. తెరవండి కళ్ళు. అందరం కళ్ళు తెరిచి ఆశ్చర్యంపోతూ మా సాహసయాత్ర బృంద సభ్యులు 12 మంది అద్భుతంగా కొండ గుహలో నిలబడి ఉన్నాము. గుహలోకి ఎలా వచ్చామో తెలియక ఆ సాధువు మహత్యానికి ఆశ్చర్యపోతూ ఏం మాట్లాడాలా అని భయంతో బిక్క చచ్చిపోయి ఉన్న మాతో, మీరు అందరూ కూర్చోండి 2 వరుసలుగా, మీకు భోజనానికి వేళ అయింది రెండవ కేక వేశాడు. అందరం ఒక్కసారి విస్తుపోయాం. అక్కడేమి తినాల్సి వస్తుందో భగవంతుడా నీదే భారం అనుకుంటూ
గుహలో వంటలు, భోజనాల ఏర్పాట్లు, వంట వార్పులు ఏమాత్రం కనిపించలేదు. మా ఆలోచనలకు తావేయకుండా అఘోరి సాధువు అలా కూర్చోండి మాట్లాడకుండా మీకు భోజనం వడ్డిస్తాను అన్నాడు. చేసేదేమీ లేక అందరము గుహ గోడకు ఆనుకుని 2 వరుసల్లో కూర్చున్నాము. మీరు తెచ్చింది ఈ మధ్యలో పెట్టండి అన్నారు. భయంతో వణికిపోయాము. నదిలో కొట్టుకు వచ్చిన ఆ పసివాడి శవాన్ని ఆ సాధువు ముందు పెట్టాము. వణుకుతున్న చేతులతో ఏమంటాడో తెలియక మళ్ళీ ఇంకోసారి సిద్ధంగా కూర్చోమన్నాడు. ప్రత్యేకంగా నన్ను మాత్రమే పిలిచాడు. చక్రవర్తి అంటూ. నీవు సాంప్రదాయ బ్రాహ్మణ వైష్ణవుడు కదా? అవును స్వామి, మా వాళ్ళు సాంప్రదాయ వైష్ణవులే. నా పేరు అంటుండగానే అతడే అడ్డం వచ్చి, నీ పేరు శ్రీనివాస చక్రవర్తి, నీ తండ్రి పేరు శేషాద్రి శ్రీనివాసు, నీ తాతగారు శేషాచార్యులు అవునా అన్నాడు. ఆశ్చర్యంగా నోరు తెరిచిన నా వంక చూస్తూ నా వంశవృక్షం ఆయనకి ఎలా తెలిసిందా అని విస్తుపోయాను. నువ్వే తీసి వడ్డించు అందరికీ మడిగా అన్నాడు అఘోరి సాధువు ఫెల్లున వికృతంగా నవ్వుతూ. ఇక్కడ వడ్డించడానికి ఏమీ లేదు కదా అంటున్న నన్ను మధ్యలోనే ఆపి, మీరే తెచ్చుకున్నారు కదా నదీ ప్రవాహంలో కొట్టుకు వచ్చిన ఆ శవాన్ని, అదే అందరికీ వడ్డించు అన్నాడా సాధువు. కళ్ళు తిరిగి ముందుకు తూలి పడబోయాను. వికృతమైన ఆ వడ్డన వినటానికి కూడా సాహసించలేక పులిలాగా గర్జించాడు క్రోధంగా నా వంకే చూస్తూ. లేచి వడ్డించు, ముందుగా నైవేద్యం పెట్టు మీ దేవుడికి అన్నాడు. చచ్చానురా దేవుడా, ఈనాటితో జాతి సంకరమైపోయింది. నా వైష్ణవ మడి ఆచారం అనుకుంటూ ఇంతలో ఆ సాధువు అదిగో ఆ అరటి ఆకు దానిపై కప్పి సీసాలోని గంగాజలము దానిపై చల్లి పరిశేచనం చేసి శుద్ధమైన భక్తితో నైవేద్యం ఇవ్వు నిస్సంకోచంగా అన్నాడు. నాకేం చేయాలో పాలుపోలేదు. ముందు నుయ్యి వెనుక గొయ్యి నిస్సహాయంగా శరణాగతిని ఆశ్రయించాను. వేరే త్రోవ కనిపించగా నా ఆరాధ్య దైవమైన వెంకటేశ్వర ప్రభువును ఆపద మొక్కులవాడిగా స్మరించి, నా పరమ గురువు రామానుజులను స్మరించి, నేను చేసే దురాచారము నా తప్పును క్షమించు, ఈనాడు శవాన్ని నైవేద్యం పెడుతున్నాను అని నమస్కరించి దానిపై గంగాజలం చల్లి చుట్టూరా పరిశేచనం పట్టాను. ఆకు తీయి, అందరూ ఆకలితో ఉన్నారు, తొందరగా వడ్డించు అన్నాడు. ఆశ్చర్యం. అరిటాకు తీయగానే దాని క్రింద బంగారం లాంటి పచ్చని పులిహోర, ఘుమఘుమలాడే చక్కెర పొంగలి, నేతి వాసనలు, గుబాలించే బూరెలు, వడలు, పాయసం. భయంతో ఆశ్చర్యంతో నిటారుగా నిలబడిపోయాను. మీ ఆచార్యుల సాంప్రదాయం మట్టి కలవలేదు కదా, మీరంతా భయంతోనూ బాగా ఆకలిగాను ఉన్నారు అంటూ ఆ అఘోరి సాధువు వేళాకోళంగా నా వంక చూస్తూ చిలిపిగా నవ్వుతూ. అప్పటికి నా సందేహం తీరక ఒక పుల్లతో కదిపి వాసన చూశాను. ఇది భ్రాంతి కాదు కదా అనుకుంటూ భయపడుతూనే మళ్ళీ శవం మారుతుందేమోనని. కంచుగంట అంటే కంగున మోగే కంఠంతో, నీ దేవుడు శ్రీనివాస ప్రభువు ప్రసాదం మడిగా వండి నైవేద్యం పెట్టబడినది, మీ తిరుమల కొండపై నుంచి వేడివేడిగా పంపించాడు అంటూ ఆ సాధువు పరిహాసమాడాడు. ఆశ్చర్యంతోనూ ఆనందంతోనూ కడుపు నిండా భోజనం చేశాము పేకల దాకా. అన్నమైతే తిన్నాము కానీ సందేహాలు అనుమానాలు గుండెల దాకా తన్నుకు వస్తున్నాయి. గురుదేవా, వాక్యాన్ని పూర్తి చేసేలోగానే అఘోరి మహారాజు నవ్వుతూ అన్నాడు. నాకర్థమైంది మీ సందేహము. మేము తిన్న ఈ ప్రసాదమును నదిలోంచి తెచ్చిన పసిబాలుడి శవమేనా? అదే కదా మీరు నన్ను అడుగుదామనుకున్నది. అవును గురుదేవా, మేమంతా అద్భుతంతోనూ ఆశ్చర్యంగానూ అన్నాము. ఆయన వంకే చూస్తూ ఆయనను ఏదో అడగబోయిన నన్ను చిన్నపిల్లవాడిని కసిరినట్లే గద్దించాడు. నీవు బ్రాహ్మణుడివి కదా, వేదాలు ఎప్పుడు చదవలేదా? ఈసారి విస్తుపోవటం నా వంతైంది. తెల్లారి లేస్తే మా కుటుంబంలోని వైష్ణవ స్వాములంతా చదివేది వేదాలే కదా. ఈయన ఇలా ప్రశ్నిస్తాడేమిటి అనుకుంటూ, మీరు చదవలేదా వేదాలను? ఏమిటి గురుదేవా? అహమన్నం అన్న మంత్రాన్ని, దాని అర్థమేమిటి అనుకున్నావు? భగవంతుడే స్వయంగా అన్నస్వరూపం ధరించాడు అని. జన్మించకముందే తల్లి గర్భంలో ఆహారంతోనే పెరిగి మనిషిగా జన్మిస్తాడు అని కదా వేదమంత్రాలు చెబుతున్నాయి. అవును కదా అన్నాను. ఆయన ఏం చెబుతున్నాడో అర్థం కాక, మీరు తెచ్చిన మనిషి శరీరం అన్నమే కదా, తిన్న అన్నముతోనే కదా ఆ శరీరం పెరిగింది అంటూ ఆయన వివరణకు విస్తుపోతున్న నాతో అఘోరి ఇలా వివరించాడు.
రుద్రో విశ్వో భువనాని కేశ. మీ అధర్వణ వేదంలో వ్రాసి ఉన్నది. ఈ విశ్వము, భూమి, ఆకాశము, పర్వతాలు, నదులు, పంచభూతాలు అన్నీ భగవంతుడైన రుద్రుడే అని. మీరు అతను ఎక్కడ తిరుగుతాడు? శ్మశానంలోనే కదా. మనిషి భూమిపై జన్మించి ఎక్కడ తిరిగినా చివరకు ఎక్కడ చేస్తాడు? ఆ శ్మశానంలోనే కదా. అక్కడ కూలీలు లేరు, ఎలాంటి బాంధవ్యాలు, బంధుత్వాలు లేవు. అన్నీ కలిసి బూడిదగా మారిపోతాయి. అంటే పంచభూతాలు వాటి నిజస్వరూపంగా మార్పు చెంది వాటి యథాస్థానాన్ని పొందుతాయి. ఈ పంచభూతాలే మన శరీరం తయారైంది. మనం తినే ఆహారము, ప్రసాదాలు కూడా తయారైంది. అఘోరి సాధువు మాకు ఆధ్యాత్మిక రహస్యాలు విడమర్చి చెబుతూ ఉంటే విపరీతమైన ఆశ్చర్యంతో వింటున్న మేము వాటిని జీర్ణించుకోలేకపోతున్నాము. గురుదేవా అంటూ ఏదో అడగబోయేలోగా ఆయన మళ్ళీ ఇలా అన్నాడు. భేదాలన్నీ మనిషి తాను సృష్టించుకున్నవే. ఈ భేదాలన్నింటినీ మళ్ళీ కరిగించుకోవాలి భగవద్ జ్ఞానంతో. అప్పుడే కదా సర్వము భగవంతుడు అనే మాట నిజమై సిద్ధించేది. మీ బ్రహ్మలు ఈ విషయాలను ఊరికే వల్లివేస్తారు, కావు కావుమంటూ కాకుల్లాగా. మేము నిజంగా ఆచరిస్తాము, ఆరాధిస్తాము. ఈ ప్రపంచంలోని పంచభూతాలనే పంచభూతాలంటే ఏమిటనుకున్నారు? ఆ శివ పరమాత్మని ఓం నమః శివాయ అనే అక్షరాలే కదా. అవే పంచభూతాలు. మనలోని కన్ను, ముక్కు, చేతులు వంటి పంచేంద్రియాలను పంచభూతములే నిర్మించాయి. అందుకే ఆహారంతో తయారైనది ఈ శరీరము. ఇంకా అహమన్నం. అన్నమంత్రానికి అర్థము నేను అన్న ఆత్మయే అన్నంగాను, అన్నం తినే జీవుడుగాను. ఇంకా అహమన్నం అన్నమంత్రానికి అర్థము నేను అన్న ఆత్మయే అన్నంగాను, అన్నం తినే జీవుడుగాను, జీవుడు నివసించే శరీరముగాను, ఈ విశాల విశ్వంగాను నిర్మాణమై ఉన్నది. అది శుష్క వేదాంతమేమీ కాదు. మా గురుదేవులు నిప్పులో పెట్టి కాల్చి మూసలో కరిగించిన బంగారంలా నాలోకి అన్ని అనుభవంతో కరిగించి పోశారు అని అనితర సాధ్యమైన వజ్రసిద్ధిని ప్రసాదించాడు. ఈ సిద్ధి ఏ తాంత్రికము కాదు, శుద్ధ బ్రహ్మ జ్ఞానము యొక్క యథార్థ రూపము అంటూ మా కళ్ళ ముందే ఆ అఘోరి సాధువు మాయమైపోయాడు. ఎదురుగా గుహలో ఎర్రటి మంట, ఆయన వెలిగించిన ధునిలోని హోమాగ్ని ఇంకా అలా మండుతూనే ఉన్నది. ఆశ్చర్యంగా అలా వెనక్కి తిరిగిన మాకు ఆ కొండ గుహ ద్వారంలోంచి ఉదయిస్తున్న సూర్యుడి బంగారు కిరణాలు అందరి ముఖాలపై పడినాయి. అఘోరి సాధువు ఉపదేశించిన జ్ఞాన కిరణాల వలె ఆ సాధువు మాయం కావటం వలన ఇంకా మాకు సెలవిచ్చినట్లుగా అర్థమైంది. ఆశ్చర్యంగాను భయంగాను మా సామానులు, సంచులు, తుపాకులు సర్దుకుంటూ కొండదారి పట్టాము. చేసేదేమీ లేక ఆహా, ఈ హిమాలయాలు ఎక్కడ చూసినా ఆశ్చర్యాలు పుట్ట అనుకుంటూ అందరికీ భయం పట్టుకుంది. ఆ కొండ గుహలలో కనిపించినది అఘోరి సాధువేనా, లేక ఎవరెస్ట్ శిఖరానికి దగ్గరగా శివలింగాకారంలో ఉన్న కైలాస పర్వతము మీద ఉండే శివ పరమాత్ముడా? ఎలా తెలుస్తుంది? పంచభూతాలతో నిర్మితమైన మా చర్మచక్షువులకు